విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు తణుకుల శామ్ అన్నారు. ఎందరో ఉద్యోగస్తులను అందివ్వాలని తపనతో 2001లో శామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరినో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం విద్యుత్ నగర్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ విజేతల సభ శామ్ ఇన్స్టిట్యూట్ 2025 సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన, ఉద్యోగం పొందిన విద్యార్థులకి ప్రత్యేకంగా సన్మానము, వారి తల్లిదండ్రులకు అభినందనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శామ్ 25 ఏళ్ల తన సంస్థ పనితీరు, విజయాలను వివరించారు. ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని, వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలని లక్ష్యంతో ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామని అన్నారు. చిన్న ప్రదేశంలో ఏర్పాటు అయిన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ఈ తమ సంస్థ ఉన్నత స్థితికి చేరడంలో అధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారం మరువలేనిదని శామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన విద్యార్థులు అందరికీ ప్రత్యేక అభినందనం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్యుతపురం దొబ్బెర్ల గ్రామానికి చెందిన జి నానాజీని, మొదటి స్థానం పొందిన యువతలో విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్యామాధురి, అనకాపల్లి జిల్లా అచ్యుతపురం మండలం గుడివడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమే కాక తమ కుటుంబాలు ఒక్కొక్కసారి తిండి దొరకని పరిస్థితుల్లో కూడా పస్తులు ఉన్న సంగతులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆలీ, మదీనా, శేఖర్, గోవర్ధన్, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా ప్రిపరేషన్ సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్న కారణంగా ఇంటి దగ్గరే పనులన్నీ చూసుకొని వ్యవసాయ కూలీగా వెళ్ళేవారు. నాకు ఇంటి దగ్గరే ఉండడం వల్ల ఈ విషయం నచ్చక మా అమ్మగారిని ఒకసారి అడిగాను. అప్పుడు మా అమ్మగారు చెప్పిన సమాధానం, నా సంపాదనతో ఎక్కువ సంపాదించలేకపోవచ్చు, కనీసం నీ కనీస అవసరాలైనా తీర్చడానికి డబ్బులు ఉండాలి కదా అని. ఆ ఒక్క సమాధానం నా ప్రిపరేషన్ స్థాయిని మరింత పెంచింది. నేను ప్రిపరేషన్ గురించి తప్ప మరి ఏ విషయం గురించి కూడా ఆలోచించకుండా చేసింది. అలాగే మా అన్నయ్య రవి మా అమ్మ నాన్నలకి ఆర్థికంగా సహాయంగా ఉండి కష్టపడి చదివించారు. వీళ్ళు ముగ్గురు కష్టమే ఈరోజు నేను స్టేట్ ర్యాంకర్గా మీ ముందు నేను. నా ప్రయాణం గురించి సభ వరకు 2020 కోవిడ్ టైంలో ఫస్ట్ టైం శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో విజేత కార్యక్రమం చూశాను. మదీనా సార్ మాటలు ఎంతగానో ఆలోచింపజేశాయి. అప్పుడే నేను శామ్ ఇన్స్టిట్యూట్కి రావాలని నిర్ణయించుకున్నా. నేను ఇక్కడికి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు నన్ను ఇక్కడ కాకినాడ తీసుకొచ్చింది, ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నా నా ఫ్రెండ్ రవి. థ్యాంక్ యూ రవి. అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది రేఖా మేడం. ఆ మేడం ఉన్నారో లేదో కానీ థ్యాంక్ యూ మేడం. అలాగే నేను శామ్ ఇన్స్టిట్యూట్కి 2021లో వచ్చాను. శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ప్రతి సెకండ్ ఎంత విలువైందో శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. నా సామర్థ్యం ఏంటో నాకు పరిచయం చేసింది శామ్ ఇన్స్టిట్యూట్. ఆఫ్టర్ కోచింగ్ నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఇలా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న సమయంలోనే 2022 నవంబర్లో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చింది. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్తో పాటు సండే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ గురించి చెప్పాలంటే నాలా కాకినాడ రాలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి శామ్ ఇన్స్టిట్యూట్, శామ్ సార్ ఇచ్చిన అతి గొప్ప వరం ప్రతి జిల్లాలో ఆఫ్లైన్ సెంటర్ పెట్టడం. థ్యాంక్ యూ సార్, శామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొన్న విడుదలైన ఏపీ కానిస్టేబుల్ 2025 ఫలితాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ స్టేట్ ర్యాంకులతో పాటు జిల్లా ర్యాంకులు, అలాగే 6014 పోస్టులకు గాను 4673 ఉద్యోగాలు సాధించి భారతదేశ కోచింగ్ సెంటర్ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిందని నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు వారికి ఒక విజయోత్సవ సభని సక్సెస్ మీట్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ విజేతలను, వారి తల్లిదండ్రులను
సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి విజేతలు తల్లిదండ్రులు కలిపి మొత్తం 10,000 మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సక్సెస్ దాంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే మా అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి, అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రజెంటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న ప్రతి విద్యార్థి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వైపు చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టి 25 సంవత్సరాలు అయ్యింది. ఇదే రోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజునే సిల్వర్ జూబ్లీ కూడా వేడుక కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాల్లో సుమారుగా 20,000కు పైగా విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసి వారిని మంచి భవిష్యత్తును అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ వస్తున్నారో, కోచింగ్ వచ్చిన ప్రతి విద్యార్థి, అంటే మెజారిటీ విద్యార్థులు ఉద్యోగంతో వెళ్ళడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడున్న సిస్టమ్. అదేంటంటే ప్రతిరోజు కోచింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా జరగడం. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత వారికి ఎగ్జామ్, ఏ రోజైతే ఎగ్జామ్ పెడతారో గవర్నమెంట్ ఎగ్జామ్ వరకు వారిని విడిచిపెట్టకుండా, వారిని వెన్నుతెడుతూ, వారిని టెస్టులు పెడుతూ కంటిన్యూగా ఎక్కడా కూడా వీక్ అవ్వకుండా, ఎక్కడా కూడా వైదొలగకుండా వారిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వల్లనే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అంతమంది సెలెక్ట్ అవుతున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా అనేక వేల మంది ఉద్యోగాలు సాధిస్తారని కూడా నా నమ్మకం.